వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. యూపీలో భార్యల గురించి చెప్పాలంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. వివాహేతర సంబంధాలు పెట్టుకుని ప్రియుడితో సుఖం కోసం కట్టుకున్న మొగుళ్లను ముక్కలుగా నరికేస్తున్న ఘటనలు ఎన్నో చూశారు. కానీ ఈ భార్య మాత్రం కాస్తంత వెరైటీగా ఆలోచించింది. కర్ర విరగొద్దు, పాము చావాలి అన్న చందంగా భర్త చావాలి, తాను దొరకొద్దు అన్నట్లుగా ప్లాన్ వేసింది. కానీ చిట్ట చివరికి ఆ విష కోరలున్న పాము కంటే పెళ్ళామే డేంజర్ అని మరోసారి నిరూపించింది. మీరట్ అక్బర్పూర్ సదాబ్ గ్రామానికి చెందిన అమిత్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి రవితతో కొన్నాళ్ల క్రితం పెళ్ళైంది. భార్యాభర్తలిద్దరూ మొదట్లో బాగానే ఉన్నారు. అయితే ఏప్రిల్ 14న మంచంలో నిద్రిస్తున్న అమిత్ నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఏం జరిగిందో ఏమోనంటూ అందరూ గమనించగా అతను పడుకున్న మంచంపై పాము ప్రత్యక్షమైంది. దాంతో పాము కాటు వేయడంతోనే అమిత్ ప్రాణాలు కోల్పోయాడని రవిత చెప్పుకొచ్చింది. కానీ పాము కన్నా డేంజర్ అతని పెళ్ళామేనని అప్పుడు ఎవ్వరూ గుర్తించలేకపోయారు. అమిత్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు పోస్ట్ మార్టం జరిపించారు. అందులో వచ్చిన రిపోర్ట్స్ చూసి పోలీసులే కాదు, వైద్యులు కూడా షాక్ అయ్యారు. అసలు అతను పాము విషం వల్ల చనిపోలేదని, ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించినట్లుగా అందులో తేలింది. ఇంకేముంది, పోలీసులు అతని భార్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. రవితకు అమర్జీత్ అనే ఒకటితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసి అమిత్ తన భార్యను మందలించాడు. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఆ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియుడు అమర్జీత్తో కలిసి భర్తను కడతీర్చాలని స్కెచ్ వేసిన రవిత అలాగే చట్టం నుంచి కూడా చాలా స్మార్ట్గా తప్పించుకోవాలని పెద్ద ప్లానే వేసింది. అమర్జీత్ సహాయంతో అమిత్ నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆపై రోజుకి 1000 రూపాయలు ఖర్చు అద్దెతో తెచ్చిన ఒక పామును మంచం మీద పడేసింది. పాము కాటు వల్లే అతను చనిపోయాడని అందరినీ నమ్మించింది. రవిత అమర్జీత్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిందితులు నేరం అంగీకరించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ ఘటనలో ఇంకా వేరే ఎవరి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. पोस्टमार्टम रिपोर्ट आने के बाद उसमें पता चला कि इसमें स्मूदरिंग आया है और थ्रोटलिंग आया है, तो परिजनों से संपर्क करके तत्काल थाना पुलिस के द्वारा हत्या का मुकदमा दर्ज किया गया. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమే తప్పు అంటుంటే నిలదీసిన భర్తల ప్రాణాలను పిశాచుల్లా తాగిస్తున్నారు ఈ భార్యలు. ప్రియుడే కావాలన్నప్పుడు భర్తలను వదిలేసి విడాకులు తీసుకోవచ్చు కదా అంటే అది కూడా వద్దంటున్నారు. అప్పుడు పరువు పోతుందేమో అని అనుకుంటున్నారు. మరి భర్తను చంపితే పరువు పెరుగుతుందా? ఇంకెన్నాళ్ళు ఈ దారుణాలు? చికనైనా మారండి, వివాహేతర సంబంధాలకు దూరంగా ఉంటుంది. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.